వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అప్ ఫ్రెండ్ న్యూస్కు స్వాగతం. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ 3 జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో సీఎం టూర్. ఇవాళ జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. సింగయ్య మృతి ఘటనలో జగన్ సహా పలువురిపై కేసు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు. ఈగల్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిల్లర విషయంలో ఆర్టీసీ బస్సులో పంచాయతీ. వృద్ధుడిపై చేయి చేసుకున్న మహిళా కండక్టర్. కృష్ణా జిల్లాలో ప్రయాణికుపై ఆర్టీసీ మహిళా కండక్టర్ దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం వృద్ధుడిపై చేయి చేసుకునే వరకు వెళ్ళింది. తోట్లవల్లూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తోట్లవల్లూరులోని అంబేద్కర్ సెంటర్ దగ్గర పెద్దిబోయిన మల్లికార్జునరావు అనే వృద్ధుడు ఉయ్యూరు వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. టికెట్ కోసం ఆయన కండక్టర్కు 200 రూపాయల నోటు ఇవ్వగా చిల్లర లేదని పెద్ద నోటు ఇస్తే ఎలాగని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ గొడవతో ఆగ్రహానికి గురైన మహిళా కండక్టర్ తోట్లవల్లూరు కనకదుర్గ కాలనీ దగ్గర బస్సును ఆపి మల్లికార్జునరావును కిందికి దింపేశారు. నన్నే దుర్భాషలాడతావా అంటూ ఆయనపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. కృష్ణా జిల్లాలో ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్ దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం వృద్ధుడిపై చేయి చేసుకునే వరకు వెళ్ళింది. తోట్లవల్లూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తోట్లవల్లూరులోని అంబేద్కర్ సెంటర్ దగ్గర పెద్దిబోయిన మల్లికార్జునరావు అనే వృద్ధుడు ఉయ్యూరు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. టికెట్ కోసం ఆయన కండక్టర్కు 200 రూపాయల నోటు ఇవ్వగా చిల్లర లేదని పెద్ద నోటు ఇస్తే ఎలాగని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ గొడవతో ఆగ్రహానికి గురైన మహిళా కండక్టర్ తోట్లవల్లూరు కనకదుర్గ కాలనీ దగ్గర బస్సును ఆపి మల్లికార్జునరావుని కిందికి దింపేశారు. నన్నే దుర్భాషలాడతావా అంటూ ఆయనపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి.
జగన్న కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆర్టీసీ బస్సులో లేడీ కండక్టర్ ప్రయాణికుడిపై అయితే చేయి చేసుకోవడం కలకలం రేపుతుంది. టికెట్ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ప్రయాణికుడి చొక్క పట్టుకొని చెంపపై కొట్టారు. గతంలోనూ ఆమె ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఆర్టీసీ బస్సులో లేడీ కండక్టర్ ప్రయాణికుడి చెంప చెల్లుమని తిట్టారు. రోడ్డుపై చొక్కా పట్టుకొని మరి దాడి చేయడం కలకలం అయితే రేపుతుంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో జరిగిన ఘటన హాట్ టాపిక్ అయింది. ప్రమాదకంగా అందిన సమాచారం మేరకు తోట్లవల్లూరులో అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద పెద్దపోయిన మల్లికార్జునరావు ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆయన తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరుకు వెళ్తున్నారు. అయితే టికెట్ కోసం 200 నోటు లేడీ కండక్టర్ ఇచ్చారు. మల్లికార్జునరావు పెద్ద నోటు ఇస్తే ఎలా అని కండక్టర్ అన్నారు. అయితే అలా మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్యలో మాట పెరిగింది. అది వాస్తవానికి అయితే దారి తీసింది. అయితే ఇద్దరి మధ్య దాడి జరగడంతో సోషల్ మీడియాలో అది వైరల్ కావడంతో ఒక్కసారిగా వెలుగులోకి అయితే వచ్చింది. అయితే దీనిపైన ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలపడం జరిగింది. థ్యాంక్ యూ లెనిన్. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించిన కేసులో జగన్ క్వాష్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని, వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. అయితే క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేదన్న ఏజీ పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని, పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవాలని సూచించారు. ఇరు పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ కారు కింద పడి వృద్ధుడు మరణించిన కేసులో జగన్ క్వాష్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని, వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్టు నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. అయితే క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్టు నుంచి రక్షణ కోరలేరన్న ఏజీ, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారని పిటిషనర్లకు ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకోవాలని సూచించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది. ఇదే అంశంపై ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి ఫోన్ ఇన్ ద్వారా. ఏదైతే పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడైతే మరణించిన సంఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో జగన్ క్వాష్ పిటిషన్ అయితే ఇవాళ విచారణ జరగనుంది. సింగయ్య మృతి కేసులో తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పేసి కోరుతూ వైసీపీ అధినేత జగన్ అయితే క్వాష్ పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ఈ రోజు విచారణ అయితే జరగనుంది. అయితే ఏదైతే సింగయ్య మృతి ఘటనలో జగన్ పలువురుపై అయితే కేసు నమోదైన విషయం తెలిసిందే. తమపై కేసు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కూడా జగన్ అయితే క్వాష్ పిటిషన్ అయితే వేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషన్లకు వర్తించమని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అరెస్టు నుంచి పిటిషన్లకు రక్షణ కల్పించాలని కోర్టులో అయితే పిటిషన్ వేశారు. అది ఈ రోజు అయితే విచారణ జరగనుంది. ప్రసన్న. థ్యాంక్ యూ లెనిన్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సీఎం చంద్రబాబు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో ఆయన విజయవాడ జరిగే GFST టూరిజం కాంక్లేవ్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు RVRJC కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి హాజరు కానున్నారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు.
ఇవాళ సీఎం చంద్రబాబు 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో ఆయన విజయవాడలో జరిగే జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గుంటూరు ఆర్వీఆర్ జేసీ కళాశాలలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025లో కార్యక్రమానికి హాజరు కానున్నారు. అక్కడి నుంచి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను పరిశీలిస్తారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి చంద్రబాబు పర్యటన విశేషాల గురించి. ప్రసన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ రాష్ట్రంలోని 3 ప్రధాన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30 విజయవాడలో జరగనున్న జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో ముఖ్య అతిథిగా అయితే పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహం కోసం అయితే నిర్వహించబడబోతుంది. టూరిజం రంగంలో అభివృద్ధి అవకాశం కల్పించే అంశాలపై సీఎం కీలకంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే మనం చూసుకున్నట్లే గుంటూరు పోలీస్ హ్యాక్దాస్ కార్యక్రమము అనంతరం ఉండబోతుంది. విజయవాడ కార్యక్రమం అనంతరం చంద్రబాబు గుంటూరులోని ఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేసే ఈ కార్యక్రమం ద్వారా నూతన సాంకేతికతను ప్రవేశపెట్టే అవకాశాలు ఉండనున్నాయి. అయితే మనం తర్వాత పల్నాడు జిల్లాలో పరిశ్రమల పర్యటన ఉండబోతుంది. గుంటూరు పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా ఎండ్లపాడు మండలం కొండవీడుకు వెళ్లి జిందల్ సంస్థ నిర్వహించుకున్న అంటే సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే రాష్ట్రంలోని పారిశ్రామికులకు గ్యారంటీ ఇచ్చే విధంగా సీఎం పర్యటన అయితే కొనసాగుతున్నాయి. పర్యటనలో పల్నాడు ప్రజలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఈగల్ లోగోను ఆవిష్కరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ఈగల్గా పిలుస్తామన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని తెలిపారు. స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. విద్యా సంస్థలో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే యాజమాన్యాన్ని బాధ్యులుగా చేర్చుతామన్నారు. ఏ స్కూల్, ఏ కాలేజీలోనైనా డ్రగ్స్, గంజాయి దొరికితే ఆ యాజమాన్యంపైనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఫీజులు తీసుకోవడమే కాదు, విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత కూడా యాజమాన్యాలదేనని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100%. టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి. ఈరోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేస్తున్నాం. రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి పండించే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం. ఎక్కడైనా వివిఐపీలు ఉన్న ప్రాంతంలో ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది.
తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఈగల్ లోగోను ఆవిష్కరించారు. నార్కోటిక్ బ్యూరోను ఇకపై ఈగల్గా పిలుస్తామన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటానని తెలిపారు. స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. విద్యా సంస్థలో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే యాజమాన్యాన్ని బాధ్యులుగా చేర్చుతామన్నారు. ఏ స్కూల్, కాలేజీలో అయినా డ్రగ్స్, గంజాయి దొరికితే ఆ యాజమాన్యంపైనే కేసులు నమోదు చేస్తామన్నారు. ఫీజులు తీసుకోవడమే కాదు, విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత కూడా యాజమాన్యాలదేనని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగరాభివృద్ధిలో హెచ్సిటీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి ఇది దిక్సూచిగా మారుతుందన్నారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 45 కోట్ల రూపాయలతో NH65 నుంచి అమీన్పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కు సంబంధించి హెచ్సిటీకి సంబంధించి మనము ప్రాజెక్టు చేపట్టిన తర్వాత తెలంగాణ రైజింగ్ అనే ఒక నినాదం తీసుకున్నాం. ఆ తెలంగాణ రైజింగ్లో మొత్తం యావత్ దేశానికి సంబంధించిన ప్రముఖ మరి సిటీస్కి సంబంధించి మన సిటీ ఒక ప్రధానమైన సిటీగా ఎదగాలనే ఒక ప్రయత్న భాగంలో తెలంగాణ రైజింగ్ అనే అంశంని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒకటైతే 1 ట్రిలియన్ ఎకానమీతో పాటు ఈ ప్రాంతంలో ఉంటున్న అనేక మందికి మౌలిక సదుపాయాలు కలిగియాలి. మొన్న మీరందరూ చూసిండ్రు, గత బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొట్టమొదటిసారి 2024-25 బడ్జెట్కు సంబంధించిన అంశం విషయంలో 7,032 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఎంచడంతో ఈరోజు హైదరాబాద్ సిటీని డెవలప్ చేద్దామని 38 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు 7 ప్యాకేజీలకు సంబంధించి మీ నాయకుడు గాంధీ గారు 1,600 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లతో కూడుకున్న దాంతో పాటు 19 ఫ్లైఓవర్లు ఈ మన నగరానికి సంబంధించి. ఇప్పుడే మనం ఈ ఒకటి చూస్తూ ఉన్నాం. 6 రోడ్ వైడనింగ్ ప్రాజెక్టులు, ఇదొక రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్. 69 కిలోమీటర్ల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ మరి SNDP కింద చేపట్టే కార్యక్రమంతో పాటు మరి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అధునాతనమైన అంగుళాలతో AI టెక్నాలజీని ఉపయోగించుకొని 8 అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయాలని ఈరోజు పెరుగుతూ ఉన్న ఈవీ వెహికల్స్కి సంబంధించి 43 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మరి ప్రత్యేకంగా షేర్లింగంపల్లి ప్రాంతంలో అత్యధికంగా పెట్టే కార్యక్రమంతో పాటు 90 జంక్షన్లు ఈ నగరానికి సంబంధించి ప్రధానమైన కూడలిలో ఇప్పటివరకే మనం 74 అప్రూవ్ చేసుకొని అతి తొందరలో దాన్ని శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి నడుస్తూ ఉన్న పెడెస్ట్రియన్కి సంబంధించి వారికి ఎమ్యూనిటీస్ కానీ, ఫుట్పాత్స్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ మరి CRMP కింద మరి చేపట్టడం జరుగుతూ ఉంది. మనము ఇప్పుడే చూస్తూ ఉన్నాం, మీ గాంధీ గారు అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన షేర్లింగంపల్లి, IIIT హైదరాబాద్కు, కాజాగూడకు సంబంధించి విప్రో, గచ్చిబౌలి ఫ్లైఓవర్ సంబంధించి మరి ఈ ప్రాంతాల కూడలిలో పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఒక యోచన చేస్తూ ఉన్న సందర్భంలో మరి దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రమాద విచారణలో సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి ప్రతిపాదనను భారత ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించింది. దర్యాప్తులో తమ పరిశీలకుడిని చేర్చుకోవాలన్న ఐరాస విమానయాన సంస్థ విజ్ఞప్తిని అంగీకరించలేదని స్పష్టం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయి 275 మంది ప్రాణాలు కోల్పోయారు. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం కావడంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ తనంతట తానుగా స్పందించి దర్యాప్తులో సాయం చేసేందుకు ఒక పరిశీలకుడిని పంపడానికి ముందుకొచ్చింది. సాధారణంగా ప్రమాదం జరిగిన దేశం కోరితేనే ICAO సాయం అందిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తమ పరిశీలకుడిని కనీసం పరిశీలన హోదా అయినా ఇవ్వాలని ICAO కోరింది. భారత అధికారులు అందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది.
మరోవైపు దర్యాప్తులో కీలకమైన బ్లాక్ బాక్సుల డేటా విశ్లేషణలో జాప్యం జరగడంపై భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఒక బ్లాక్ బాక్స్ లభించగా రెండో సెట్ను జూన్ 16న గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన సుమారు 2 వారాల తర్వాత ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్లోడ్ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అనెక్స్ 13గా పిలిచే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు వీలుగా ఫ్లైట్ రికార్డర్ల డేటాను ఎక్కడ విశ్లేషించాలనే దానిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ భారత అధికారులు ఈ విషయంలో చాలా ఆలస్యం చేశారని, దర్యాప్తు పురోగతిపై కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలపై ప్రాథమిక నివేదిక రావడానికి సుమారు 30 రోజుల సమయం పడుతుంది. అయితే దర్యాప్తులో అంతర్జాతీయ సహకారాన్ని నిరాకరించడం, డేటా విశ్లేషణలో జాప్యం వంటి అంశాలు విమానయాన భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.